మంచిర్యాల జిల్లా కోటపల్లిలో జమిలి ఎన్నికల నిర్వహణ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై బీజేపీ నేతల అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో లోక్సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి వేగం పుంజుకుంటుందని వెంకటేశ్వర గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మాకు రాష్ట్ర స్థాయిలో ఒక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. అది జిల్లా స్థాయిలో మొత్తం వర్క్ షాప్ నిర్వహించడం మొన్న అంజిరెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు. ఆ రోజు జిల్లా మొత్తం వర్క్ షాప్ మన జిల్లా కన్వీనర్ గా నేను ఉన్నా కాబట్టి ఆ రోజు నిర్వహించడం జరిగింది. ఆ రోజు రాని వాళ్ళకు మరి ఈ రోజు కూడా దాన్ని మనం ఏం చేయాలి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటిది, అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక, దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలని. ఇప్పుడు మనమే మొదటిసారి మనం చూస్తున్నాం. మొన్నటి డిసెంబర్ లా ఏమైనాయి, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్ లో ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ అయింది. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్ లా ఓటింగ్ పర్సెంటేజ్ మన నియోజకవర్గంలోనే 30,000 ఓట్లు తగ్గినాయి. 30,000 ఓట్లు అసెంబ్లీ ఓట్లు. అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు వేసిన వాళ్ళు మళ్ళీ 30,000 మంది రాలేకపోయారు. హైదరాబాద్ ఉన్నారు, మంచిర్యాల ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళా ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయింది. ఈ విధంగా దేశంలో గత 30 సంవత్సరాల నుంచి దేశంలో ప్రతి ఇయర్ 3 సార్లు ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి. గత 30 ఎక్కడైనా ఒక 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారా, వాళ్ళని కూర్చోబెట్టి బీఆర్టీయూ సంఘం ఉన్నది, వాళ్ళని కూర్చోబెట్టి పార్టీకి ఆర్గనైజేషన్ లేకుండా అన్నా ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏం జరుగుతుందో చర్చిద్దాం, కూర్చుందాం, మనకు చిన్న కార్యక్రమం పెడదాం. మీ మండలం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పెడదాం. విద్యార్థులు ఎవరైనా ఉంటే విద్యార్థుల సమావేశం పెడదాం. కాలేజీలు ఉంటే కాలేజీల లోపల కూడా సమావేశాలు పెడదాం. వాళ్ళ అభిప్రాయం చెప్తాం. ఇలా భారతదేశం అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా వన్ నేషన్, ఈ దేశంలో ఒకటే ఎన్నిక ఉండాలి. ఎందుకంటే ఈ అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన లోపలనే ఇవాళ మనము ఆర్థికంగా 5వ స్థానం లోపల ఉన్నాము. ఈ ఎన్నికల